హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి క్షత్రియ గ్రాండ్ కారంగా మమకారంగా అమ్మమ్మ గారి రుచులతో అట. హైదరాబాద్ లో ఉన్నాం కదా, ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏదన్నా ఉంటే అది తెచ్చుకొని తినాలని చెప్పేసి అనుకున్నాం అనమాట. అందులో భాగంగా ఒకటి అంటే ఫేమస్ అంటే బాగా ఫేమస్ కాదో కూడా మాకు తెలియదు. మాకు దగ్గరలో కొంచెం రుచిగా వెరైటీగా తినాలని అనుకుంటా ఉంటాం. మేము కూడా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూసి తింటున్నాము. అయితే అవి వాళ్ళు తిన్నది మేము తిని చూసి నిజంగానే రుచిగా లేదా అని చెప్పి చెక్ కూడా చేస్తున్నాము. అంటే మాది మేమే చెక్ చేసి అట్లా మాకు ఎంత రుచిగా అనిపిస్తుంది అది మీకు చెప్తున్నాం అంతే. అయితే KBHP దగ్గరలో ఉన్న ఈ క్షత్రియ గ్రాండ్ దగ్గరికి వెళ్ళినాము. ఇది కూడా లొకేషన్ పెట్టుకొని వెళ్ళినాము. క్షత్రియ గ్రాండ్ అని పెడితే అది వస్తుంది అనమాట. దాని లొకేషన్ వదిలిపెడుతుంది. ఆ లొకేషన్ పెట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక గల్లీలో ఉంది, అక్కడ నుండి తీసుకొని వచ్చాం. చాలా వాళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. దానిలో ఉన్న మాకు బెటర్ అనిపించింది, మాకు తినాలనిపించే లాగా ఉండేది మేము తెచ్చుకున్నాం అనమాట. అదే చిట్టి ముత్యాల మిక్స్డ్ నాన్ వెజ్ పులావ్. డిఫరెంట్ అందరిలాగా కాదు. అంటే ఈ పులావ్ అంటే ఇట్లా ఆ కలర్ లాగా లేదు, డిఫరెంట్ కలర్ ఉంది మొత్తం. ఇందులోనే చికెన్ ఉంటదట, మటన్ ఉంటదట, రొయ్యలు ఉంటాయట, ఎగ్ ఉంటదట. ఇట్లా 4 రకాలు ఒకటే పులావ్ లో ఉండడం, అది మేము తినడం ఫస్ట్ టైము. మళ్ళీ అది కూడా చిట్టి ముత్యాల రైస్ తోని 3 రకాల గ్రేవీలు ఇస్తారు. ఒక గ్రీన్ గ్రేవీ, పెరుగు, 3 రకాల గ్రేవీ, 2 రకాల గ్రేవీలే. ఇది ఒక గ్రేవీ ఇచ్చిర్రు, గ్రీన్ గ్రేవీ ఒకటి, పెరుగు ఒకటి, ఉల్లిగడ్డలు ఇచ్చిర్రు. ఇంకా అక్కడ దొరికే ఈ బాదాం మిల్క్ ఇవి కూడా తెచ్చుకున్నాం. ఇది 100 రూపాయలట బాటిల్. ఒక బాటిల్ 100 రూపాయలట. మరి ఎట్లుంటుంది అనేది అది కూడా చూద్దాము. మంచిగా కవర్ లా కట్టించారు, ఇట్లా కవర్ పెద్దది. వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ ఒకటి పాంప్లెట్ లాగా ఉంది, ఇంటికాడ అతికించుకునేలాగా ఉంది దేనిపైన. దానిలో ఒక ఇస్తరాకు వేసి ఇస్తరాకులా కట్టిల్లు. ఇది కూడా మంచి అనిపించింది. ఇస్తరాకు ప్లాస్టిక్ది కాకుండా పైన అంటే లోపల ఫస్ట్ ఇది ఉంది, ఆకు మోత్కాకులు అట్లాంటిది ఇస్తరాకులు. ఈ మోత్కాకి ఇలా షిఫ్ట్ చేసేసుకుందాం బాబు, మోత్కాకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇట్లనే తిన్నాం, ఇంకేంది ఇక ఇది మేమైతే ఫస్ట్ టైం తింటా ఉన్నాము. ఇది డిఫరెంట్ అంటే పసుపు కలర్ పులావ్ లాగా కాకుండా డిఫరెంట్ ఉంది. ఆ ముక్కలు బాగానే వచ్చినాయిగా. రొయ్యలు కనిపిస్తలేవు నాకు. ఇంకా రొయ్యలు ఉంటే మా ఆయన కొన్ని మార్కులు ఎక్కువ ఎత్తాడు. ఒక రొయ్య దించుతా, ఎందుకంటే మంచిది. అమ్మో బాగానే వచ్చింది పులావ్. ఘోరంగా అసలు అయితే క్వాంటిటీ అయితే ఎక్కువనే వచ్చింది. మటన్ పీస్ కూడా మస్తు పెద్దగా ఉంది. మటన్ పీస్ ఓకే, తినగలుగుతాం లేదు. ఇది 300 ఒకటి ఎంత వచ్చి 340 రూపాయలు. తినగలుగుతాం లేదా మళ్ళీ ఇట్లా మిక్స్డ్ పులావ్ తీసుకుంటే మంచిగా ఉంటుందా లేదా అది కూడా చూద్దాము తినంగా. ఇస్తరాకులు అయితే ఇచ్చారు మంచిగా. ఒకప్పటి పాతకాలం పద్ధతులు అన్నీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాయని అనిపిస్తూ ఉంటుంది దేనిలోనైనా. అసలు అయితే ఈ ఇస్తరాకులో తినడము, ఈ మోతకాకులతో కుట్టిన ఇస్తరాకుతో తినడము, అప్పట్లో బంతి భోజనాలైనా పెళ్ళిళ్ళైనా అందరినీ మంచిగా నిదానంగా కూర్చోబెట్టి ఈ ఇస్తరాకులు వేసి వడ్డిచ్చేది. కూర్చున్నప్పుడే నిదానంగా మంచిగా పోతుంటే మనుషులు పిలవడం తగ్గిపోయింది. అంటే ఎవరికి వారే పెళ్లి చేసుకుంటారు, ఒక 4-5-10 మందిని పిలిచి చేసుకుంటారు. కొందరు బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు. ఇక తక్కువ మందిని పిలిచి అట్లా కూర్చుండే పెడతారు, కానీ ఏం బాధ లేదు. అదన్నమాట. ఇంకో ఇట్లా వచ్చింది, ఇంకో ఇట్లా కలర్ఫుల్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇట్లా కలర్ఫుల్ లాగా కనిపిస్తుంది, మంచిగా ఉంది చూడడానికి. అయితే వేరే డిఫరెంట్ కలర్ ఉంది, కాకపోతే కడుపులో మండుతుందా ఏందనేది కూడా రేపు చెప్తాం మళ్ళీ తర్వాత తిన్నప్పుడు. ఓకేనా బాగా. అయితే నేను హైదరాబాద్కి వచ్చిన సంది ఇక హైదరాబాద్లోనే ఎక్కువ ఖర్చు అవుతుందని నా ఖర్చును ఆపాలనుకుంటాడో ఏమో, కానీ పోటీలలో మాత్రం నన్ను అస్సలు గెలవనిస్తలేడు. నేను 5,000 రూపాయలు డబల్ చేసుకోవాలి. ఇక్కడ పక్క పొంటే షాపింగ్ మాల్ ఉన్నాయి, నేను అన్ని అది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలని అంటే నన్ను అస్సలు గెలవనిచ్చలేదు. నా దగ్గరికి పైసలు అటు పోతానే తప్పితే అటు పైసలు ఇటు వస్తానే లేవు. అసలు ఏదో ఒకటి చేస్తాడు. అసలు ఇటు కంకరం మంచిగా వెరైటీ ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్న వాళ్ళే బావకు మళ్ళీ రుచి అనిపిస్తానే కథ మీద దెబ్బ తింటాడు. నేను నా దగ్గర లాస్ట్కి 2,000 మిగిలినాయి. ఈ 2,000 పెడతాను ఈ మిక్స్డ్. అసలు మిక్స్డ్ అంటే మేము ఎప్పుడైనా ఈ చికెన్ ఇట్లా పెట్టుకున్నాం, మటన్ ఇట్లా పెట్టుకున్నాం, రొయ్యలు అని ఇట్లా తింటూ ఉంటాం, కానీ అన్ని కలిపి కలగూర గంపలాగా ఉన్నాయి ఇవి. అసలు ఎట్లుంటుందో ఏమో టేస్ట్. పెద్ద అంటే కాల్ చేసినట్టున్నారు, మంచిగా ఉన్నది. ఇది కూడా గెలవాలని అయితే అనుకుంటాను. అందుకోసం అని చెప్పేసి నా పోరాటాన్ని
పోరాటాన్ని నేను వైద్యులుగా పోరాటాన్ని కంటిన్యూ చేస్తాను. అందుకని నా దగ్గర ఉన్న 2,000 రూపాయలు పెడుతూ ఉన్నా 4,000 గెలుచుకొని ఖచ్చితంగా నేను కొనుక్కోవాలని అనుకుంటా ఉన్నా. మరి ఏం జరుగుతుంది ఏందని చూద్దాం. ఎగ్ అంటే బాయిల్ ఎగ్ ఏరా? బాయిల్ ఎగ్ కాదు బాబా, ఇక చిత్కు ఎగ్, అదే ఫ్రైడ్ రైస్ ఎగ్ వస్తుంది కదా అట్లాంటి. చిట్టి ముత్యాల మిక్స్డ్ నాన్ వెజ్ పులావ్ ఇది. పులావ్ అవును. నాన్ వెజ్ లో మళ్ళీ ఎగ్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది. మటన్ ఉంది, రొయ్యలు ఉన్నాయి. కాకపోతే అన్ని కలిపి ఉన్నాయి. ఒక్కొక్క టేస్ట్ కాకుండా అన్ని కలిపిన టేస్ట్ మరి ఎట్లుంటుందో చూడాలి. ఈ బాదం మిల్క్ కూడా అయిపోవాలా బాబా? వామో, ఇది మొత్తం అయిపోయా బాదం మిల్క్ అయిపోతుందా? ఈ బాదం మిల్క్ కూడా మరి ఓకే అయిపోవాలి. అయిపోతుంది సరే, ఎట్లా అయిపోవాలి ఖచ్చితంగా. నీ ఇష్టమైంది అయిపోవాలి. ఇక తెచ్చినప్పుడు అయిపోకుంటే ఓకే. అసలు ఈ గ్రీన్ చట్నీ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఆరోగ్యం తింటే తెలుస్తుంటది కానీ. ఇదే బాగా 1 2 3 స్టార్ట్. ఫస్ట్ అయితే చికెన్ ముక్క, చికెన్ ముక్క తింటే మంచిగా అనిపిస్తాను. ఇది స్పైసీగానే ఉంది. అంటే దేనికి ఏదన్నా సూప్ అవసరం పడుతుంది అనేటట్టుగా అయితే లేదు. ఈ రైస్ అంతా కారంగా ఉంది, మంచిగా స్పైసీగా ఉంది. బాగా స్పైసీ ఇష్టపడే వాళ్ళకైతే మంచిగా నచ్చుతుంది. రొయ్య, మా ఆయనకి ఇష్టమైన రొయ్య. రొయ్యలు తగులుతూ ఉన్నాయి, ఎగ్ తెలుస్తుంది. ఇట్లా మనం చికెన్ ముక్క నంచుకున్న చికెన్ ముక్క, మటన్ ముక్క అయితే ఇట్లా అంటే చాలు కథం బాగా ఉడికిచ్చారు. అమ్మో, రొయ్యలు బాగా వేసిండ్రు. కొన్ని వేస్తారు అనుకున్నా. తోడుతా అంటే రైస్ వస్తాను. అసలు క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువనే ఇచ్చారు. నాకు గింతగానం కారం అవుతుంది. అసలు బాగా ఏమనిపిస్తలేదా? చాలా మారిపోయారు సార్. కారం అయితే చెప్పచ్చు బాబా. నేను ఈ మధ్యలో స్పైసీ తింటానా అని నువ్వు ఇక అంటే నువ్వు అట్లా స్పైసీ తింటానా అని అంతగానో స్పైసీ ఇబ్బందితో తినాల్సిన అవసరం లేదు. చెప్పా లాస్ట్కి నీకు స్పైసీ అనిపించలేదా? అనిపిస్తుంది. నీళ్ళు పోతాడు బాబు పెద్ద పెద్ద బుక్కలు పెట్టి.
ఇది కూడా కంప్లీట్ చేయాలనుకున్నాం కదా. కారం తినుడు బాగా హైదరాబాద్కి వచ్చేసండి స్పైస్గా తినుకుంటా నన్ను ఓడిపిస్తాను బాగా అయితే. బాదం పాలు బాదం కపాలం అంటుంది కారం, నీకు ఏమనిపిస్తలేదు బాబా? లేకపోతే అసలు గెలవనియద్దాను కదా, నాకు కంకణం కట్టుకున్నావా? ఎట్లుంది బాబు బాదం పాలు, ఎట్లుంది మరి? సూపర్ ఉన్నాయి. నేను మెల్లమెల్లగా అయితే ఇది కూడా తినగలుగుతా, కానీ మస్తు నాకు ఉస్సు ఉస్సు అనిపిస్తుంది అసలు. మరి నాకు నాలుక వగిలిందా నాకేమైందా నాకే తెలుస్తలేదు. పెరుగు పోసుకొని అయితే నేను ఇంకా తినవుతాను. నీ పెరుగుందా? నీ పెరుగుంటి తింటా. అయిపోయిందా? నాకెందుకో ఇట్లా బస్సు కారం అనిపించింది అసలు. అయితే హైదరాబాద్లో ఏం కొంటావు? ఏం కొనిస్తలేవు ఇక నువ్వు. నా పైసలతోనేమన్నా నేను కొనుక్కోవాలి తప్పితే ఇక నువ్వు నేను 5,000 10,000 ఏం చేస్తా, మిద్దెలను మేడలు చేస్తా, అదే మేడలను మిద్దెలు చేస్తా, గుడిసెని బంగ్లం చేస్తా అన్నట్టుగా అయిపోయింది నా కథ. నేను స్టార్టింగ్లో చెప్పిన ఉన్న పైసలతో అనుకో. నిజమే బాబు, కొనుక్కున్నా అయిపో. నువ్వు స్వీటు అసలు ముట్టుకో కదా బాబా. గతగానే స్వీట్ తాగుతాను అన్నది గెలుపు కోసం. నేను బట్టలు కొనుక్కుంటానంటేనే మళ్ళా వేరే ఏదైనా ఏం కాదు, కానీ బట్టలు కొనుక్కుంటానంటేనే నీకు బాధ అవుతుంది కదా. జియాలంత తిండి నేను ఎప్పుడు తినలే కావచ్చు. అబ్బా కడుపు నిండు ఉన్నది. 340 రూపీస్ ఏమో తీసుకున్నారు దీనికి. అదే రైస్కి, అంటే రైస్ ఇది కరివేపాకు వేసారు, ఎండు మిరపకాయలు వేసారు, అసలు ఇదే మిక్స్డ్ అని. కానీ నాన్ వెజ్ లవర్స్కి మాత్రం బాగా నచ్చుతుంది. నాకైతే కొంచెం స్పైస్ తక్కువ వేస్తుంటే నేను గెలిచేదాన్ని. అసలు స్పైస్ అనిపించింది నాకు బాగా. ఇంకా అసలు వేరే సూప్ ఎందుకు ఇంత ఇదే ఫిక్స్ అయిపోయింది. కాకపోతే మధ్యలో చికెన్, మటన్ ఫీల్, రొయ్యల ఫీల్, ఎగ్ ఫ్రైడ్ రైస్, డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్తే ఎట్లుంటుందో అట్లా మధ్యలో ఎగ్ అంటే క్వాంటిటీ పైసలు తగ్గట్టు కూడా కడుపు నిండా. అంటే అక్కడ ఫుల్ ఉంది, సింగిల్ ఉంది. సింగిల్ తీసుకుంటే చాలు, అసలు ఇద్దరు తినొచ్చు. ఆల్మోస్ట్ సింగిల్ తీసుకుంటే ఇద్దరు తినొచ్చు. ఇంత ఘోరంగా ఉంది. మటన్ ముక్కలు కూడా మస్తు వచ్చినాయి. మేమైతే బాగా తింటాం కాబట్టి మేము ఇట్లా చెరొకటి తింటాం, కానీ ఎవరైనా సింగిల్ తీసుకొని ఇద్దరు తినండి చాలు. అక్కడ ఫుల్ ఉంది, ఆ ఫుల్ తీసుకుని ఇంకెంత బాగా వస్తుంది. 470, ఇంకో 100 రూపీస్ 130 రూపీస్ ఎక్కువ ఉన్నది. 130. కాకపోతే ఈ రొయ్యల ఫీలు, చికెన్ ఫీలు, మటన్ అయితే మంచి ఉడికిచ్చారు. అసలు ఇక అరగదు చెయ్యదు అన్నట్టుగా అట్లే. వాళ్ళ దగ్గర ఇంకా అది కూడా ఉంది, ఏది అది అంటే జున్ను ఉంది. ఆ జాయింట్ పీసు నాకు ఆకలితో అక్కడ వినాక ఏది చూసినా నోరు ఊరుతుంది, పానం తినబుద్ధి అవుతుంది. కానీ ఇక వాటి తిండి పోటీ పెడదాం ఇక ఆయనతో పెడదాం అని అన్నది. అన్న వల్ల సపరేట్గా అక్కడ తినలే, ఇక పట్టుకొని వచ్చినాం. లేదు, ఈ 2,000 నాకు వస్తే కావచ్చు ఏమైనా కొనుక్కుందామని అనుకున్నా. ఆశ పెట్టుకున్నా బాబు, హైదరాబాద్కి వచ్చి వర్ష దగ్గర ఉన్న పైసలు కథం. ఇంకోసారికి ఇట్లా ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు టకటక అంతలే కొనాలి. ఏదైనా వేసి ఇట్లా వేసి అంత నీకు ఎట్లుంటే చూపెట్టాలని చెప్పి ఇప్పుడు నాకు అంత తినబుద్ధి అవుతలేదు. అంత తినబోదు, నేను ఆపు, నాకు వల్ల కాదు ఇప్పుడు. కానీ నేను నీకోసం ఇట్లా తిని ఇట్లా ఓడిపోతావు. ఎప్పుడైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు టక్కన కొనేయాలి, ఎందుకంటే ఇక్కడికి వచ్చినాం కదా. అంటే ఏంది బాబు, ఇప్పుడు నువ్వు ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. కాదు, ఎవరికైనా అనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ ఇంత దూరం మళ్ళీ ఎప్పుడు రాము కదా, కొనుక్కోవచ్చు. అంటే కొనుక్కునే అంతలా కొనుక్కుంటే అయిపో. ఒక 5,000 ఒక ఎంత అంటే ఒక 5,000 ఉన్నాయి ఎట్లా వర్ష దగ్గర, 5,000 కొనుక్కుంటే అయిపోవు. 10,000 కావాలి, మొత్తం 12,000 అవుతానే అని లెక్క చెప్పింది. సరే అని చెప్పి ఇక ఏం లెక్క ఎట్లుంటే చూపెడదామని చెప్పి చూపెట్టిన. ఓకేనా, అయిపోయింది, క్లోజ్. ఓకే, నేను వీరే విజృంభణ చేస్తే ఎట్లుంటుంది చూపెట్టినా. నేను బాధపడితే నీకు మంచిగా అనిపిస్తుందో చెప్పు. బాధపడితే మంచిగా అనిపించేది, కాకపోతే ఇక ఎందుకు కానీ అనులు ఎందుకు. ఓకే, బాధపడతాం అయితే. ఓకేనా, ఇక మంచిగా అనిపించింది. సరే, జాబ్లోనే పెట్టుకుంటాను కదా పైసలు, మరి బాధపడ్డా మంచిదే. ఇదే అన్ని మొత్తానికి కాదు, నా గెలుపు నీ గెలుపు కాదా వర్షిని. మరి సరే ఓకే, నువ్వు 5,000కు 10,000 గెలుచుకోవాలనుకోకపోయినా సరే, నేను గెలిచి నీకు ఇస్తానా, ఈ తిండి పోటీ అయినా నీకు ఇత్త పైసలు అని అంటాను బావ. నువ్వు మనసు విప్పి ఎందుకు బావా అన్నా? అస్సలన్నా, ఎందుకంటే నీకు తెలియాలి. ఎందుకంటే అట్లా అనుకునే పెట్టినావు ఇప్పుడు అట్లా ఇద్దరని.
ఇట్లా మాటలు అంటానే పెట్టినావా? బా నీతో గెలుచుడు కష్టం. ఇట్లా మాటలు అందామనే పెట్టినావు కదా. మాటలు అందామని కాదు బా, మనం గెలుద్దామని అనుకున్నా కానీ స్పైసీ ఉండడు నా వల్ల కాలేదు. మళ్ళీ ఏంటిది నువ్వు ఇట్లా ఇస్తావు కావచ్చు అని కొంచెం అట్లా లేదు, అంత అయిపోయింది. ఇష్టం లేదు నీకు కదా. ఇష్టం లేదు. ఓకే ఇదండి సరదాగా మిక్స్డ్ చిట్టి ముత్యాల. అవునండి ఇక ఓకే. ఇంకోసారి ఇట్లా ఎప్పుడు పెట్టకు, హైదరాబాద్ వచ్చి ఉట్టి ఎందుకు పోడు, ఓకేనా? మీకు 10,000 ఇస్తా, కొనుక్కో. 10,000? ఒక 10,000 ఇస్తే కొనుక్కో, కానీ ఇట్లా పెట్ట కదా మరి నేను గెలవకుండా మంచిది ఇక. ఓకే నిజం చెప్పు. నిజంగానే ఇస్తా. అట్లా ఇస్తావు మరి, గెలవనీయలే కదా, నేను కొనుక్కుంటానని గెలవనీయలే కదా. అంటే నీకు ఓడిపించి ఎట్లుంటది ఓటమి రుచి చూపెట్టి ఇక నేను గెలిచి నా పైసలు ఇస్తాను ఇప్పుడు నేను. అంతేనా? నువ్వు అనుకో, కొన్న తర్వాత వర్ష చూపెడుతుంది 10,000 రూపాయల మొత్తం సామాను ఏమేమి కొంటుందని చూద్దాం ఇక. చూపెడుతుంది వర్షిగా, ఓకేనా? బట్టలే కొనని ఏమన్నా కొనని ఈసారి ఇక అనుకుంటాను. ఇక బట్టలు కొన్నా మంచిదే, ఏం కొన్నా మంచిదే. ఏం కొన్నావు అనే విషయం కూడా ఇక చెప్పు, అయిపోతుంది. నేను ఇచ్చినా లేదా కూడా మీకు తెలుస్తుంది. అయ్యో బామ్మని ఇప్పుడు 10,000 రూపాయలు ఇప్పుడు పంపుడు వద్దు, డైరెక్ట్ అక్కడ కొట్టేస్తాను. ఎక్కడంటే అక్కడ మన ఇద్దరం కలిసి పోతాం కాబట్టి కొట్టేస్తాను. నేనే అమౌంట్ అప్పుడు విలువ కొడతా, 10,000 రూపాయలు లెక్క పెట్టుకోండి. మళ్ళీ 10,000 అయినాక ఎట్లా అంటావు తెలుసా నువ్వు? ఇంకొక 2,000, ఇంకొక 1,500, ఇంకా 3,000. ఇప్పుడు ఆశకు ఆశ, ఇంకా మొత్తం అత్యాశకు అత్యాశ అవుతుంది. అట్లేం అడగలే బాబా. ఇదే ఇక ఉన్నాయి పోయినాయి, అన్ని పోయినాయి, అసలు మొత్తం కొనుక్కునే లేదు. పెద్ద పెద్ద బుక్కలు పెడతా అంటే దెబ్బకే ఆగిపోయింది. నర్వస్ అయినా అస్సలు నిజంగా బావని ఎప్పుడు నమ్మదు. అదంతా గేమ్ ప్లాన్, మైండ్ ప్లాన్ అనిపించింది నాకు. అసలు నిజంగా స్పైస్ అసలు తినడు, ఏదైనా కూరకారం అయితే ఇంట్లో తినడు. మళ్ళీ చాలా రోజులు మీరు చూసే ఉంటారు, మా ఇంటి దగ్గర ఫుడ్ ఛానల్స్ పెట్టుకున్నప్పుడు ఏమో స్పైస్ అసలు ముట్టకపోయింది. ఇక్కడికి వచ్చి అసలు మొత్తం స్పైస్ అలవాటు అయిపోయింది. మొత్తం హైదరాబాద్ స్పైస్ మొత్తం తినేస్తాను. అసలు ఇది డబల్ స్పైసీ ఫ్రైడ్ రైస్ లాగా ఉన్నది. అసలు అయితే డబల్ ఫ్రైడ్ నూడిల్స్ చెప్తాను అట్లా. అట్లేం లేదు స్పైసీ, నాకు అంతగానే మేము అనిపించలేదు. నీకు ఏదైనా నిజంగానే ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎందుకంటే తెలుసా, ఇదంతా స్పైసీ నాకు అనిపిస్తలేదు. కొంచెం స్మూత్ గా ఉన్నది, మంచిగా అనిపిస్తుంది నాకైతే. అసలు నేను గొడ్డు కారమైనా నేను గెలిచిన సందర్భాలు ఉన్నాయి. నేను మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్న సందర్భాలలో బాగా ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు జిలేబీ పెడితే టక్క అసలు అది స్వీట్ పెడితే అసలు బాగా ముట్టుకొని అట్లాంటిది ఈ బాదం పాలు గింతగాన క్వాంటిటీ తాగినావా మొత్తం మొత్తం అయిపోయింది. దేవుడా కావాలనే ఇట్లా నాకు చెప్పాలనే ఆశపడద్దని చెప్పడానికి ఇదంతా. ఇట్లాంటప్పుడు పెట్టద్దు, ఏదైనా పెడితే పెట్టు. కాకపోతే ఏదైనా సందర్భం ఉంటేనో, తర్వాత ఎప్పుడన్నా అవసరం ఉంటేనో అట్లా మెల్ల పెడితే ఓకే. ఇప్పుడు వచ్చినాక ఉట్టిగా పొడగొట్టుకొని ఓడు ఇట్లాంటివన్నీ ఇక వద్దు. అయినా చెప్పినా మళ్ళీ చెప్తే కూడా మంచిగా ఉండదు, ఇచ్చిన దానికి విలువ ఉండదు కాబట్టి ఇక మళ్ళీ చెప్పా మళ్ళీ అనా కానీ ఓకే. ఓకే మంచి మనసుతోని దయాహృదయంతో గెలిచి దయాహృదయంతో 10,116 నాకు 116 రూపాయలు పెడతాను మళ్ళా. 116 అనేది పెట్టకి 10,000 ఇప్పటికే బాగా శాంక్షన్ చేసినావా? చెక్కు మీద 0 ఎక్కువ పడ్డది. 10,000 నీకు ఇచ్చినట్టే, నేను ఇచ్చినట్టే కదా, నేనేం లేనట్టే కదా. అంటే వాస్తవానికి నా 5,000 అంతా నువ్వు రాబట్టుకున్నావు బాగా, గెలిచి రాబట్టుకున్నావు కదా. రాబట్టుకొని ఇప్పుడు నీకు మొత్తం ఇస్తున్నావు అన్నట్టు. ఉన్న 5,000 వీటితో సంబంధం లేదు, రాబట్టుకున్నా అయిపోయింది. అది మొత్తం ఇస్తున్నా అంటే నా పైసలు ఇచ్చి ఆ పైసలు ఇచ్చాను మళ్ళీ ఫిట్టింగ్ పెడతానని అట్లా కూడా అంటలేడు. ఇక మొత్తం తన చేతుల మీదుగా తన జోబుల నుంచి 10,000 ఇస్తాడట నాకు. ఓకే, నువ్వు ఎక్కడ కట్ చేస్తా అక్కడ ఇచ్చేస్తా. ఓకే, అందుకనే కష్టపడి తిన్నా. ఇక చెప్పిన నీకు గుణపాఠం చెప్పిన నీకు అంటే అంటే ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఇక అయినా బాగా అందుకని మళ్ళీ ఇచ్చిన దానికి పేరు ఉండదు, ఏమైనా అంటే ఇచ్చిన దానికి పేరు ఉండదని మళ్ళీ అంట. మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.